వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో బర్డ్ ఫ్లూ ఉంది. అసలు చికెన్ కోడిగుడ్డు అసలు తినకూడదని చెప్తూ ఉన్నారు. అసలు ఏంటి బర్డ్ ఫ్లూ, ఎలా వ్యాపిస్తుంది, రాకుండా జాగ్రత్తలను తీసుకోవాలి, వస్తే ట్రీట్మెంట్ అంటే ఏముంది, అసలు బర్డ్ ఫ్లూ వచ్చిందని ఎలా తెలుస్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, రకరకాల వైరస్లు, రకరకాల జబ్బులు, గిలియన్ బారే అన్నారు, ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు. ఏంటి డాక్టర్ గారు బర్డ్ ఫ్లూ అంటే? చికెన్ తింటే వస్తుందా, ఎగ్ తింటే వస్తుందా, వచ్చిందని మనకు ఎలా తెలుస్తుంది? ఈ బర్డ్ ఫ్లూ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ న్యూ మనకి. ఇది వరకు కూడా ఈ వింటర్ సీజన్స్లో అప్పుడప్పుడు బర్డ్ ఫ్లూ కేసెస్ చూస్తుంటాం. సో ఈ వైరస్ సోకినప్పుడు డెఫినెట్గా మనం కొద్దిగా అటెన్షన్ పే చేయాలి హెల్త్ పరంగా. అది కూడా ఇంపార్టెంట్గా మన ఇమ్యూనిటీని పెంచే విధంగా మనం అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ కోవిడ్ చెప్పిన లెసన్స్లో మనం నేర్చుకున్నది ఒకటి ఏంటంటే ప్రైమరీ ప్రివెన్షన్. సో ప్రైమరీ ప్రివెన్షన్ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో, గవర్నమెంట్ ద్వారా ఏదైతే ఆర్డర్స్ పాస్ చేస్తున్నామో, ఏదైతే లిమిటేషన్ ఫ్యాక్టర్స్ చేస్తున్నామో, ఏదైతే బార్డర్ కంట్రోల్ చేస్తున్నామో, అండ్ ఐసోలేషన్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ చికెన్స్ని చేస్తున్నామో, ఇదంతా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్. ఏదైతే మనం కోవిడ్, చాలా రకాల వైరస్లు మనం ఈ మధ్యకాలంలో ఫేస్ చేసాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్. సో కాన్స్టెంట్గా మనకి వైరస్ గురించి లైమ్ లైట్లోకి రావడానికి కారణాలు నా ఉద్దేశంలో రెండు ప్రథమంగా కన్సిడర్ చేయాలి. ఒకటి వైరల్ మ్యూటేషన్స్, రెండోది యాజ్ ఇట్ ఈస్ మనందరికీ కూడా ఇమ్యూనిటీ లోపం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. సో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నందుకు ఈ వైరస్ అనేది ఈజీగా అటాక్ చేయడం, దానివల్ల మనం హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు అన్నట్టు ఎక్కడ మనం సస్పెక్ట్ చేయాలి, ఏ విధంగా దీన్ని కనుగొనాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ఎక్స్పోజర్ ఆఫ్ ఈ వైరస్కి క్లోజ్ కాంటాక్ట్ విత్ పౌల్ట్రీ ఉన్నప్పుడు జరుగుద్ది. అలాగే ఈ పౌల్ట్రీ అనేది ఎలా ఎగ్ ఫామ్లో ఉండొచ్చు, చికెన్ బ్రీడింగ్ ఫామ్లో ఉండొచ్చు, అండ్ మటన్ షాప్స్లో కూడా ఉండొచ్చు. సో నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కడున్నా కానీ, అంటే స్పిలేజ్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఒట్టి చికెన్ అన్నట్టు కాకుండా మటన్ కూడా ఐసోలేట్. ఇప్పుడు జస్ట్ అలోన్ మటన్ షాప్ అంటే అది వేరండి. అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి కాబట్టి, సో ఓవర్ ల్యాపింగ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ మీద కాస్త ఫోకస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రథమంగా ఎవరైతే ఈ బ్రీడింగ్ ఏరియాస్లో ఉంటారో, అంటే పౌల్ట్రీ ఫార్మ్స్లో ఉంటారో, డైరెక్ట్ కాంటాక్ట్ విత్ చికెన్స్ ఉంటారో, వీళ్ళకి ఫస్ట్ ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే అట్లా స్ప్రెడ్ అవుతుందా డాక్టర్ గారు? అది అట్లా వచ్చేసి ఇన్హేల్ చేస్తే కూడా వస్తుందా? ఎనీ వైరస్ మన బాడీలోకి వచ్చేది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్, అంటే పేగు ద్వారా వచ్చేది. రెండవది రెస్పిరేటరీ సిస్టమ్, అంటే శ్వాస ద్వారా వచ్చేది. ఈ రెండు మార్గాలు ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సపోజ్ ఒక ఏరియాలో థిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైరస్ ఎఫెక్టెడ్ బర్డ్స్ ఉన్నాయనుకోండి, అది ఎయిర్లో ఉన్నట్టే కదా. ఎందుకంటే కోళ్ళల్లో కూడా ఆ ప్రజెంటేషను ఈ రెస్పిరేటరీ సిస్టమ్కే ప్రజెంటేషన్ ఉన్నట్టు గమనించారు. దానికి కూడా దగ్గు రావడం ఇలాంటివి కూడా గమనించారు. సో అది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారానే స్ప్రెడ్ అవ్వాలి. బట్ మనం అనుకున్నట్టు ఇప్పుడు కోవిడ్లో ఏదైతే 6 feet డిస్టెన్స్ వరకు వస్తుంది, ఇలాంటివి కాకుండా దగ్గరగా క్లోజ్ కాంటాక్ట్స్ ఉన్న వాళ్ళల్లో ఇది స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ మనకు ఆన్సెట్ ఉన్నప్పుడు ఫీవర్ అనేది కామన్ పాయింట్. తర్వాత కొరైజల్ సిమ్టమ్స్ అంటాం, అంటే కోల్డ్, కాఫ్, దిబ్బడ, హెడేక్, ఇలాంటివన్నీ కామన్. కంజక్టివైటిస్ ఆర్ కంజెషన్ ఆఫ్ ద ఐస్, ఇవి కామన్. తర్వాత బాడీ పెయిన్స్, ర్యాష్, ఇలాంటివి ప్రజెంటేషన్ విత్ క్లోజ్ కాంటాక్ట్ విత్ పౌల్ట్రీ ఏరియాస్ అన్నప్పుడు ఫస్ట్ సస్పిషన్ బర్డ్ ఫ్లూ మీద ఉండాలి కరెంట్లీ. తర్వాత ఒకవేళ ఇక్కడ నెగ్లెక్ట్ అనేది జరిగితే అది లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో నిమోనియా కింద ప్రజెంట్ అవుతుంది. సో కొంతమందిలో ఎవరికైతే వీక్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళలో ఈ నిమోనియా ఎక్కువగా ప్రవలంబించి వెంటిలేటర్ సహాయతం, ఐసీయూ అడ్మిషన్లు, ఇలాంటివన్నీ జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రథమంగా మనం చేయాల్సింది ఏంటంటే సస్పిషన్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద పౌల్ట్రీ. వచ్చింది, ఫీవర్ వచ్చిందంటే ఎస్ ఇది సస్పెషన్ కింద కన్సిడర్ చేసి H1N1 ఏవియన్ ఫ్లూ అదేమైనా ఉందా అనేది టెస్టులు చేసుకుంటూ డాక్టర్ని సంప్రదించి తను చెప్పే విధానంగా మనం జాగ్రత్తలు పాటిస్తే దీని నుంచి ఈజీగా రికవర్ అవ్వచ్చు. అయితే డాక్టర్ గారు, ఇది హ్యూమన్ టు హ్యూమన్ కూడా వస్తుందా? హ్యూమన్ టు హ్యూమన్ అనుకోండి, ఇప్పుడు సపోజ్ వైరస్ ఒకరికి సోకింది అనుకుందాం, వాళ్ళకి మనం క్లోజ్గా కాంటాక్ట్ అంటే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ నేను అన్నాను. సో సపోజ్ నిమోనియా ఉంది, లంగ్స్ దగ్గారు మన మీద, డెఫినెట్గా స్ప్రెడ్ అనేది
జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు రాకుండా మనం ఫ్లూ వ్యాక్సిన్స్ అలాంటివి డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఈస్ ఎ వెరీ కామన్ వ్యాక్సిన్ అవైలబుల్. మనకి ఈ ట్రాపికల్ సీజన్ ఈ ఫీవర్స్ వచ్చే ముందు అంటే అబౌట్ జూలై ఆగస్ట్ టైంలో మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎవరైతే అట్ రిస్క్ పీపుల్ ఉంటారో, అట్ రిస్క్ పీపుల్ అంటే నేను మళ్ళీ హైలైట్ చేయదలుచుకుంది ఏంటంటే ఎల్డర్లీ పీపుల్ ఎవర్ ద ఏజ్ ఆఫ్ 60, రెస్పిరేటరీ ప్రాబ్లం అంటే ఛాతికి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు, అలాగే ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు, పర్టికులర్గా డయాబెటిక్ పీపుల్, క్యాన్సర్ పీపుల్, రక్తహీనత ఉండేవాళ్ళు, కీమోథెరపీ తీసుకునేవాళ్ళు, రేడియోథెరపీ తీసుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనకి మేజర్గా ఇమ్యూన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీళ్ళల్లో ఈవెన్ ద స్మాలెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైరస్ కాంటాక్ట్లో వచ్చినా కానీ అది సివియర్ ఫామ్ దాల్చేదానికి ఉంది. కాబట్టి మనం ఇలాంటి వ్యాక్సిన్ తీసుకొని ప్రివెంటివ్ మెజర్స్గా మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా మళ్ళీ అగైన్ నేను కోవిడ్ని కోట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆ టైంలో శానిటైజేషన్ ప్రొసీజర్స్ గురించి మనం బాగా హైలైట్ చేసుకున్నాం కాబట్టి ఇవి ప్రైమరీ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజర్స్. సో ఐసోలేషన్, శానిటైజేషన్, హ్యాండ్ వాష్, ఫేస్ మాస్క్ ఇలాంటివన్నీ కూడా మనం ధరించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికైతే అండర్లయింగ్ కండిషన్స్ ఉన్నాయో లైక్ డయాబెటీస్, హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, వీళ్ళందరికీ కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు డాక్టర్ని సంప్రదించి ప్రాపర్ టార్గెట్ మెయింటెనెన్స్, ప్రాపర్ ఇమ్యూనిటీ మెయింటెనెన్స్, విటమిన్ లెవెల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదైనా కాస్త ఒంట్లో నలతగా ఉంది, ఫీవర్ వస్తూ ఉంది, దగ్గు, జలుబు, జ్వరాలు ఉన్నాయంటే డాక్టర్ని సంప్రదించడం మేలు. పర్టికులర్లీ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్లో. సో చాలా మంది ఏం చేస్తారంటే జలుబే కదా, దగ్గే కదా, జ్వరమే కదా అని మెడికల్ షాప్ నుంచి టాబ్లెట్ తీసుకుంటూ ఉంటారు. మీరు చెప్పినట్లుగా వైరస్ అనేది చాలా ఎక్కువగా వ్యాపించి ఎక్కువగా అయ్యాక అప్పుడు వస్తూ ఉంటారు హాస్పిటల్కి. సో మీరు చెప్పిన దాని ప్రకారం రీసెంట్గా ఒక 14-year-old అమ్మాయి మొన్న నేను చూశాను. ఈ అమ్మాయికి సింపుల్ వైరల్ ఫీవర్ వచ్చింది. ఇవ్వాల్సిన డోసెస్ కన్నా హై డోసెస్ ఇచ్చారు. సో లివర్ ఫెయిల్యూర్తో మాకు ప్రజెంట్ అయింది. 14-year-old పాపకి నేను ఇప్పుడు లివర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఏదైతే వైరల్ ఇన్ఫెక్షన్ సింపుల్గా వెళ్ళిపోవాల్సింది హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ లివర్ ఎంజైమ్ డిస్ట్రాక్షన్ వల్ల లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోయింది. సో చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ వాడాలి, అవసరమైన దగ్గర డాక్టర్ని సంప్రదించాలి, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ఎర్రర్ ఆఫ్ సస్పిషన్ అనేది మనం ప్రాపర్గా ఉండాలి. అయితే డాక్టర్ గారు ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా వచ్చాక దాని తర్వాత కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలా అని చెప్తూ ఉంటారు. అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వడము, హార్ట్ అటాక్ లాంటివి రావడం ఇలా జరుగుతూ ఉంటాయంటారు. నిజమేనా డాక్టర్ గారు? సో ఇప్పుడు ఎనీ ఫార్మ్ ఆఫ్ సెప్సిస్ అంటే ఈ ఇన్ఫెక్షన్ని సోకే విధాన్ని సెప్సిస్ అంటాం. ఈ సెప్సిస్లో టాక్సిన్ రిలేషన్ అనేది ఉంటుంది. ఈ టాక్సిన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క పర్సన్కి ఒక్కో విధంగా అది బాడీ రియాక్ట్ అవుతుంది. సో ఆ రియాక్ట్ అయిన వాళ్ళల్లో మీరు తరచుగా వినుంటారు చికెన్ గున్యా వచ్చింది, దానివల్ల ఆథరైటిక్ ప్రాబ్లం వచ్చింది, నెలల తరబడి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని. అలాగే మీరు అంటూ చాలా మందికి వైరల్ ఇన్ఫెక్షన్ తర్వాత డయాబెటీస్ రావడం గమనించే ఉంటారు. సో అలాగే ఈ హార్ట్ అటాక్ కూడా. సో ఎనీ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ బాడీలో టాక్సిన్స్ ద్వారా వచ్చినప్పుడు ఇలాంటివి జరిగేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం ఎప్పుడు చెప్తుంటాను, ప్రాపర్గా ఒక స్పెషలిస్ట్ని కలిసి అనాలిసిస్ చేసుకొని తీసుకుంటే అది బెటర్ వే ఆఫ్ డీలింగ్. తర్వాత కూడా ఫీవర్ వచ్చి తగ్గాక కూడా 1-2 సార్లు ఫాలో అప్ అవసరం అంటారా డాక్టర్ గారు? డెఫినెట్గా నేనైతే ఫాలో అప్ చేస్తున్నాను. సో యూజువలీ ఆఫ్టర్ ఎ మంత్ వాళ్ళని రీవిజిట్ చేయమని చెప్తాను. చేసినప్పుడు ఎలా ఉంది, ఇన్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా, సో ఒక జనరల్ చెకప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్గా నేను ఈ మధ్య కాలంలో గమనించాను. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు డ్యాన్స్ చేస్తూ ఒక యంగ్ లేడీ చనిపోవడం జరిగింది. అంటే అది అసలు ఎలా ఊహించలేము అలాంటి కండిషన్ని. ఏదైనా అయి ఉండొచ్చు కదా, హార్ట్ అటాక్ రావడానికి ఇలాంటి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చైనా ఉండొచ్చు, హార్ట్ ఇష్యూ అయినా ఉండొచ్చు, ఇప్పుడు కోవిడ్ తర్వాత వచ్చిన కాంప్లికేషన్ అయినా ఉండొచ్చు. ఎస్, మీరు అన్నట్లుగా ఇయర్లీ వన్స్ అయినా ఒక్కసారి చెకప్ చేయించుకుంటే హోల్ బాడీ చెకప్ అనేది మంచిది. సో మీరు చెప్పిన దాంట్లో ఈ డ్యాన్స్ వేస్తూ చనిపోయిన వారిలో అలా ఈ వారంలోనే నేను 2-3 యంగ్స్టర్స్ని చూశానండి. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ బీపీ రికార్డింగ్స్ అంటే ఏ లెవెల్ కంటే 220, 120 లెవెల్లో బీపీ ప్రెజెంటేషన్ ఉంది. మాకేమీ లేదు సార్, అయినా కానీ ఎక్కడో రొటీన్గా చూసుకున్నాము, ఇది వచ్చింది. సో ఇలాంటి వాళ్ళని మనం సరిగ్గా స్క్రీన్ చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈజీగా మనకి ఎక్కువగా కనబడుతూనే ఉండేదానికి అవకాశం ఉంది. సో హెల్త్ చెకప్ ఒక
30 ఏళ్ల నుంచి చేయించుకోవాల్సిందేనా బీపీ చెకప్ మనకి ఏదన్నా తేడా అనిపించినప్పుడు ఆ. చెక్ చేసుకోవడం మంచిది. 30 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో ఇంజినీరింగ్ వీళ్ళలో ఆ. కూడా ఎక్కువగా చూస్తున్నాను నేను. సో అందుకోసం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. మ్మ్. విజిలెంట్‌గా ఉండడం మంచిది. అవసరమైన దగ్గర హెల్త్ మ్మ్. చెకప్స్ చేసుకోవడం అనేది మ్మ్. ఇంపార్టెంట్‌గా మనం గమనిస్తున్న ఈ ట్రెండ్ ఇన్ ద లాస్ట్ 4-5 ఇయర్స్. నిజంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ఏదైనా కాస్త ఒంట్లో బాగాలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితమైన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అది మళ్ళీ క్రానిక్ స్టేజ్కి వెళ్లకుండా డాక్టర్లు అనేది ట్రీట్ చేస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చికెన్, ఎగ్స్ తినొద్దని చెప్తున్నారు కాబట్టి ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలని కోరుకుందామండి. చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే.